హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అలాగే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి హైకోర్టు నుంచి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 50,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 19th September వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు. టోటల్గా మనకి 111 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. మనకి ఓపెన్ కేటగిరీలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 4th ప్రకారం బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు హెచ్ఆర్ఏ, డిఏ ఇలా ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుంటే 50,000 వరకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ పర్మనెంట్ కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు నేషనాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st January 2025 వరకు మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అబ్బాయిలు అయితే మాత్రం 37 years వరకు, అమ్మాయిలు అయితే 40 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. చూడండి, ఫస్ట్ మనకి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే రిటర్న్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో రిటర్న్ టెస్ట్ ఎంసీక్యూస్కి సంబంధించి అందులో మీరు 40% తెచ్చుకుంటే క్వాలిఫై అయితే అవుతారు. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 85% యాక్యురసీ అనేది ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 90% యాక్యురసీ ఉండాలి. ఇంటర్వ్యూ వచ్చేసి 30% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే జాబ్ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి, సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ 12th పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అలాగే ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఏదైనా ప్రైవేట్ కానీ ఏదైనా పర్వాలేదు, అక్కడ నుంచి మీరు ఇక సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోపాటు మీకు డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఆఫ్ అట్లీస్ట్ 6 months, అంటే మీకు ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నట్లుగా డీసీఏ కానీ పీజీడీసీఏ కానీ కంప్యూటర్ కోర్స్ అట్లీస్ట్ 6 months డ్యూరేషన్ ఉండేలా సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. అది ఏదైనా పర్వాలేదు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. సో దాంతోపాటు మీకు ఏంటి అంటే స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కాబట్టి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 words per minute టైపింగ్
షార్ట్ హ్యాండ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించేమో 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి మ్యాండేటరీ అయితే కాదు. సో ఒకవేళ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏంటంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 1100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి అక్కడే ఉంటుంది, మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి ప్లేస్లోనే. సో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మాకు జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం, పర్మనెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అండ్ అలాగే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. సో ఎవరు కూడా ఈ యొక్క కోర్టు జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు, ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి, సో మనకి ఏదైతే స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ ఉంటాయో, టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అనేవి ఉంటే మీరు ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, అంటే ఏదైతే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారో సో మీకు ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి షార్ట్ హ్యాండ్కి సంబంధించి దాని తర్వాత రివిజన్ ఆఫ్ ప్యాసేజ్, ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ప్యాసేజ్ అని చెప్పేసి టోటల్గా మీకు పార్ట్ ఏ కింద 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు, 85 మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ పార్ట్ బిలో ఏంటి అంటే మీకు ఏదైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఇందులో ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ పైన, కంప్యూటర్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, 30 మినిట్స్ టైం ఇస్తారు. షార్ట్ హ్యాండ్కి సంబంధించేమో 26 మినిట్స్ టైము. తర్వాత మీకు ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది వచ్చేసి 10 మినిట్స్ టైం ఇస్తారు. 90 మార్క్స్కి సంబంధించి క్వాలిఫై, 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మాత్రం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది, తెలుగులో అయితే ఉండదు. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అప్లై చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్ ఎంత సైజ్ ఉండాలి, ఫోటో సైన్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హైకోర్ట్ ఆఫ్ జ్యుడియేచర్ ఎట్ పాట్నా అనేటువంటి ఒక సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో మరి పాట్నా నోటిఫికేషన్ మనకి ఎందుకు బ్రో అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఓపెన్ కాంపిటీషన్ విధానంలో ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకైతే తెలియజేయడం అయితే జరిగింది. చాలామంది ఇంటర్ పాస్ అయ్యండి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేవి నేర్చుకొని జాబ్స్ కోసం అయితే చూస్తుంటారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి చాలా మంచి అవకాశం. సో మీరు అప్లై చేయడానికి డైరెక్ట్ ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసేస్తే సో మీకు రిజిస్ట్రేషన్ చేయడం అంటే అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు అప్లై ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే సో మీ అప్లికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకి ఎగ్జామినేషన్ కూడా మన స్టేట్లో అయితే ఉండదు, కాకపోతే మీకు పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.